హరే శ్రీనివాస, వెల్కమ్ టు గార్డెన్. ఈరోజు మనం తెలుసుకోబోయేది బేసిల్ అండి. మనము తెలుగులో తులసి అంటాము. తులసిలో చాలా రకాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈరోజు కొత్తగా తెలుసుకోబోయేది దేని గురించి అంటే లెమన్ బాజిల్ అండ్ ఇటాలియన్ స్వీట్ బాజిల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మనం మామూలుగా పూజ చేసుకునే తులసి మొక్క అండి. దీన్నే హోలీ బాజిల్ అంటారు. ఇది రామ తులసి, లక్ష్మీ తులసి రెండు కలిపి ఉన్నాయి. ఇక్కడ కృష్ణ తులసి. ఇవి రెండు. ఇక్కడున్నది కామకస్తూరి మొక్క అండి. మనము వేసవికాలంలో సబ్జా గింజలు నీళ్ళలో వేసుకొని తాగుతాం కదండి, ఇది ఆ బేసిల్. ఈ కామకస్తూరి మొక్క అందరికీ తెలిసిందే. మనం ఒక్కసారి చేతితో టచ్ చేస్తూనే వెంటనే ఎంతో సువాసన వచ్చేస్తుంది. ఇవి మన కాంపౌండ్లో పెంచడం వల్ల దోమల బారి నుండి కూడా రక్షించుకోవచ్చు. మరి ఇప్పుడు మీరు చూస్తున్నది మలబార్ క్యాట్నిప్ అంటారండి, అలాగే తెలుగులో పాండవ వత్తి అంటారు. ఈ ఆకులతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఈ ఆకుల్ని ప్రమిదలుగా చేసి దీపం వెలిగిస్తే ఇంట్లో చాలా మంచిది. కుబేరవత్తి అంటారు దాన్ని. ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తారు. మరి ఈ చెట్టు పెంచడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది అంటారు. దీన్ని నేను ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కోసుకొని వచ్చి ఇక్కడ నా కాంపౌండ్లో పెట్టుకున్నానండి. చాలా బాగా పెరిగింది. అలాగే దీని ఆకులు మనం టచ్ చేస్తే మంచి వెల్వెట్ బట్టను ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. అలాగే దీనికి చాలా ఘాటైన సాంబ్రాణి వాసన కూడా ఉంటుంది ఆకుకు. ఈ ఆకులన్నింటినీ డ్రై చేసి పౌడర్ చేసి దీన్ని ధూపంలాగా వాడామంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని చెప్తారండి. ఇది పాట్లో కంటే నేలపైన అయితేనే బాగా పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేను కాంపౌండ్లో వేసుకున్నా. ఇక్కడ చూస్తే మీరు మింట్. ఈ మింట్లోనే పుదీనాలోనే చాలా రకాలు ఉన్నాయండి. అందులో ఇది ఒకటి. ఇది స్పియర్ మింట్ అండి. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది స్పియర్ మింట్. ఇలాగా లతలాగా అల్లుకుపోతుంది, పొడవుగా పెరుగుతుంది. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్గా, తర్వాత మెడిసిన్స్లో కూడా బాగా వాడతారు. నార్మల్గా మనం పుదీనాను ఎలాగైతే వాడతామో అలా కూడా వాడచ్చు. ఈ స్పియర్ మింట్ని చూయింగ్ గమ్స్లో, టూత్పేస్ట్లో ఫ్లేవరింగ్ ఏజెంట్గా కూడా వాడతారండి దీన్ని. చాలా ఈజీ పెంచడం. ఇది ఒక కొమ్మ అలా కట్ చేసి పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది. నాకైతే అన్నిటికంటే ఇష్టమైన మొక్క. పైకి అలా వెళ్ళినప్పుడు ఒక ఆకు కోసుకొని తింటూ ఉంటాను. ఎస్పెషల్లీ కాఫ్కి కూడా స్టార్టింగ్లో కొద్దిగా గొంతు గరగరగా ఉన్నప్పుడు ఇది తింటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. చూసారా ఎలా గుత్తులుగా అలా తిక్కుగా పెరుగుతాయి. చక్కగా కోసుకోవచ్చు, మనం వాడచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది పెప్పర్మింట్ అండి. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి పెప్పర్మింట్, ఆ ఫ్లేవర్ అదే సేమ్ ఫ్లేవర్ అండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవరు. ఈ పెప్పర్మింట్కి కూడా చాలా హెర్బల్ వాల్యూస్కి మంచి యూజెస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇండైజెషన్కి, తర్వాత మనకి హెడేక్స్ వస్తుంటాయి కదండి, సైనస్, వాటికి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని గ్రీన్ టీలో వాడి గ్రీన్ టీ తీసుకుంటే కూడా మన హెల్త్కి చాలా మంచిది. దీని యూజెస్ చెప్పాలంటే నేను సపరేట్గా ఇంకొక వీడియో చేయాల్సి వస్తుంది. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా కష్టపడాలండి పెంచుకోవడానికి. త్వరగా పెరగలేదు, చాలా కష్టపడ్డాను. ఇక గార్డెన్కి వెళ్ళాక మన చేతులు ఊరుకుండవు కదండి, అలా తిప్పుతూ ఉన్నాను. మీకు తెలిసిందే లెమన్ గ్రాస్, తర్వాత రోస్మెరీ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక ఇవి అందరికీ తెలిసిన వామాకండి. ఇది మాత్రం మన గార్డెన్లో తప్పకుండా ఉండాల్సిన చెట్టు అని చెప్తాను. కాఫ్కి, కోల్డ్కి చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకి కూడా మనము దీని రసం తీసిచ్చి తాగించామంటే కాఫ్కి, కోల్డ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకులు కొద్దిగా ఘాటుగా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. కాబట్టి చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది ఇంకొక టైప్ ఆఫ్ వామాక్ అండి. ఇది ఘాటు కొద్దిగా తక్కువ ఉంటుంది, కాబట్టి దీన్ని హ్యాపీగా తినేస్తారు పిల్లలు. కొద్దిగా ఒక సాల్ట్ కొద్దిగా పెట్టి ఇచ్చేసామంటే చేసేస్తారు. ఇక ఇది కృష్ణ తులసి, మనందరికీ తెలిసిందే కదండి. డార్క్ బ్రౌనిష్ చాక్లెట్ బ్రౌన్లో ఉంటుంది. దీనికి కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ తప్పకుండా మన పెరట్లో ఉంటే రోజు ఒక ఆకు, ఎనీ
వీటన్నిటిలో ఏదైనా ఒక ఆకు రోజు ఒకటి తింటూ ఉంటే మనకి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాంపౌండ్లో అందరూ అయినంత వరకు పెంచుకుంటే చాలా మంచిదండి. ఇది వైల్డ్ తులసి, మనం తెలుగులో అయితే వన తులసి అంటామండి. దీన్ని ఇంగ్లీష్లో ఆఫ్రికన్ లేదంటే అదే చెప్పాను కదా వైల్డ్ బాజిల్ అంటారు. దీనికి కూడా చాలా అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మీరు ఆకులు చూసారంటే మామూలు తులసి ఆకుల కంటే చాలా పెద్ద పెద్ద ఉంటాయి. ఇవి కూడా అంతే బాగా ఈజీగా పెరుగుతాయి విత్తనాలు వేసామంటే. ఇది ఎస్పెషలీ ఎందుకు ఫేమస్ అంటే రెస్పిరేటరీ ఇష్యూస్కి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది క్యాన్సర్, సమ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇలాగా మన పెరట్లో ఇలాంటి మంచి మంచి ఈజీగా పెంచుకోగలిగిన మొక్కలన్నింటినీ వేసుకున్నామంటే, డైలీ ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క లీవ్ తింటూ ఉన్నామంటే అది ఒక అలవాటుగా మార్చుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. అన్ని చెట్ల ఆకులు ఒక్కొక్కటి ఇక్కడ కోసి పెట్టాను. మీరు ఇప్పుడు చూస్తున్నది పాండవపత్తి, తర్వాత లక్ష్మీ తులసి, నార్మల్ రామ తులసి, ఇది వైల్డ్ వన తులసి, కృష్ణ తులసి మర్చిపోయాను. ఇక్కడ మనం అసలు హీరో, ఎపిసోడ్కి హీరో అంటే ఇది లెమన్ బాజిల్ అండ్ ఇటాలియన్ స్వీట్ బాజిల్. ఇది ఫ్రెష్గా నిన్ననే కొనుక్కొని వచ్చాను. మరి మాకున్న ఎండలకి ఇవి పెరుగుతుందో లేదో చూడాలి. ఇది పెప్పర్మింట్, స్పియర్మింట్ లీవ్స్, కామకస్తూరి, ఇండియన్ బాజిల్ ఆకు. మా ఇంట్లో ఇప్పుడు అన్నీ ఒక్కొక్క ఆకు కోసుకొని వచ్చాను కదండి, అన్నీ ఘమఘమ అంటున్నాయి. ఇక దీనికి ఇటాలియన్ స్వీట్ బాజిల్ దగ్గరికి వచ్చామంటే మనకు తెలిసిందే, ఇప్పుడు తినే పిజ్జా, పాస్తా అన్నింటిలోనూ యూస్ చేసే, శాండ్విచెస్లో యూస్ చేసే లీవ్స్ ఇటాలియన్ స్వీట్ బేసిల్. మరి మన ఇండియన్ బేసిలే ఉంది కదండి, ఇది ఎందుకు అంటారా? మన ఇండియన్ బేసిల్కి స్ట్రాంగ్ ఉంటుందండి పవర్, చాలా స్మెల్ అనేది పంచ్ కొడుతుంది బాగా. కానీ ఇదైతే మైల్డ్ ఫ్లేవర్, స్వీటిష్ ఫ్లేవర్, తినడానికి కూడా బాగుంటుంది. రా లీవ్స్ తినడానికి ఎస్పెషలీ పెస్టోకి, పాస్తాకి, పిజ్జాకి చాలా బాగుంటుంది. ఫ్లేవరింగ్ ఏజెంట్గా మనం బాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని మనం సలాడ్స్లో, శాండ్విచెస్లో బాగా యూస్ చేయగలుగుతాం. కాబట్టి ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పిల్లలకి ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి మన గార్డెన్లో ఈ ప్లాంట్, ఈ మొక్క అనేది ఒకటి పెట్టుకోవాలని నా ఉద్దేశం. మీరేమంటారు? ఇక లెమన్ బాజిల్ అండి, దీని ఫ్లేవర్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. లెమన్ ఫ్లేవర్ ఉంటుంది తినడానికి. నిమ్మకాయ యొక్క ఫ్లేవరు బాగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా మనం ఎక్కడైతే లెమన్ టేస్ట్ ఇవ్వాలి అని అనుకుంటామో అక్కడంతా ఈ లీవ్స్ చాప్ చేసి యూస్ చేసేసామంటే ఆ లెమనీ టేస్ట్ అనేది మన డిష్కి వచ్చేస్తుంది. దీన్ని కూడా అంతే, సలాడ్స్కి, పాస్తా సాస్కి, పిజ్జాకి, ఈవెన్ కాక్టైల్స్కి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటివి మనము పిల్లలకి ఎక్కువగా ఇస్తుండడం వల్ల ఎన్నో ఉపయోగాలండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంది దీంట్లో. ఇది ఎస్పెషలీ వూండ్ హీలింగ్, అంటే ఏమైనా దెబ్బలు తగిలినంటే దాన్ని త్వరగా హీల్ చేసే గుణం ఉంది. అలాగే బోన్ హెల్త్కి కూడా, మన ఎముకల బలానికి కూడా ఈ లీవ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంటండి. మరి ఇంకేంటి, మన గార్డెన్లో ఇలాంటి రకరకాల మొక్కల్ని ఈజీగా పెంచుతూ ఇవన్నింటిని ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ మనం తింటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.